వారాహి యాత్రలో ఒక వ్యాన్ ఎక్కేసింది. ఏమైపోయింది? వ్యాన్ మూల పడిపోయిందా వ్యాను? వారాహి యాత్ర మూలపడిపోయిందా? వారాహి యాత్రతో పాటుగా తమరు ఇచ్చిన వాగ్దానాలు కూడా మూలపడిపోయినాయా? వారాహి యాత్రతో పాటుగా 30,000 మంది ఆడపిల్లలు కూడా దొరికిపోయినారా? 30,000 మంది ఆడపిల్లలతో కొత్త చట్టాలు తయారైపోయినాయా? సినిమా డైలాగులకి పరిపాలనకి చాలా తేడా ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి గారు నేర్చుకోండి. పాపం సినిమాల్లోనేమో చాలా స్క్రిప్టులు రాసి ఇచ్చిస్తారు. స్క్రిప్టులు అనర్గళంగా, ఆవేశంగా, ఆలోచనగా, ఎమోషనల్గా స్క్రిప్టులు చదవటం మనకు అలవాటు అయిపోయింది. పాప సినిమాల్లో చూసేటువంటి స్క్రిప్టులు ప్రజలు మీరు అక్కడ కొట్టంగానే ఇలా కొట్టగానే 10 మంది పడిపోతారు. ఆ 10 మందిని కొట్టేశారు మా పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఏళ్ళు గోల్లేసి కింద కూర్చున్నటువంటి ఆడియన్స్ ఎలా 1000 రూపాయలు 2000 రూపాయలు పెట్టి టికెట్ కొంటారో అట్లానే అందరూ ఓట్లు వేసేసారు. ఆ ఓట్లు వేసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత బాబు చట్టం తయారు చేయాలంటే ఒక పద్ధతి ఉంటుందని అర్థమైంది. 30,000 మంది అమ్మాయిలు కాదు మిస్ అయింది. మన ప్రభుత్వంలో కూడా ఆల్మోస్ట్ ఈ 1 ఇయర్లో రమారమి 6,000 మంది 12 నెలలుగా సంవత్సరానికి 6,000 మంది మిస్ అయినారు. ఇప్పటికీ ఇంకా ఎవరు ట్రేస్ అవ్వలేదని అర్థమైంది. మిస్సింగ్ల కేసులు నమోదులు అవుతాయి, అవి ట్రేస్ అవుతూ ఉంటాయి, సబ్సిక్వెంట్గా వాళ్ళు క్లోజ్ అయిపోతూ ఉంటాయి అన్న సంగతి మనకు తెలియదు. ఎందుకంటే మనం చదువుకున్నది ఇంటర్మీడియట్ కదా. ఇంటర్మీడియట్ చదువుకున్న మనకేం తెలుసు చట్టం ఎలా ఉంటుంది, న్యాయం ఎలా ఉంటుంది, మిస్సింగ్ ఎఫ్ఐఆర్ ఎలా అయింది, అది మళ్ళీ ట్రేస్ అయితే ఎఫ్ఐఆర్ ఎలా క్లోజ్ అవుతుంది మనకు తెలియదు. వరాహయాత్ర ఉంది, పక్కన మైక్ ఉంది, జనాలు ఉన్నారు, క్రౌడ్ ఉన్నారు, లక్షల కోట్ల రూపాయల డబ్బు ఉంది. మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ప్రజలకు వాస్తవాలు అవసరం లేదు కదా. ప్రజలకు కావాల్సింది ఎమోషన్, ప్రజలకు కావాల్సింది ఒక దుమ్ము, ప్రజలకు కావాల్సింది ఒక ఎలిగేషన్. ఈరోజు చట్టం గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి 4 పదాలు నడిచేటువంటి వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడితే మీ వినేటువంటి కర్మ, దౌర్భాగ్యం, దురదృష్టం ఈ రాష్ట్ర ప్రజలతో పాటు మాకు కూడా పెట్టి ఇంకంతకుమించి మేమేం చేయగలం? సరే, ఏదేమైనా కూటమి ప్రభుత్వంలో 100కి ఎన్ని మార్కులు వేస్తారు అని రాష్ట్ర ప్రజలు అడిగితే అద్భుతమైనటువంటి పరిపాలన ఇస్తున్నారా? 0. లా అండ్ ఆర్డర్ 0. ఎక్కడికి వెళ్ళినా మహిళల మీద అగాత్యాలు, గంజాయి, ఇష్టం వచ్చినట్టు యువత మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఇష్టం వచ్చినట్టు పాడైపోయింది. సో లాలెస్నెస్ స్టేట్ 0. మహిళల పట్ల భద్రత 0. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన 0. మహిళల భద్రత విషయంలో 0. రాష్ట్ర ఆర్థిక ప్రగతి విషయంలో 0. కంపెనీల విషయంలో 0. అన్ని గుండు సున్నాలే. మన ముగ్గురు హీరోలకి, మంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, వీళ్ళ ముగ్గురికి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి పెద్ద గుండు సున్నాలు ఇవన్నీ. అమరావతి డెవలప్మెంట్ 0. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఏదైనా ప్రత్యేక ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయా? 0. రాష్ట్రంలో ఏమైనా కొత్తగా ఎంప్లాయ్మెంట్ సృష్టించి కంపెనీలు తీసుకొచ్చారా? 0. రాష్ట్రాన్ని అప్పుల పాలు తీసుకెళ్లే విషయంలో 100కి 100 మార్కులు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని చంపేసి ఎవరైనా పడితే వాడిని అరెస్ట్ చేసే విషయంలో 100కి 100 మార్కులు. పవన్ కళ్యాణ్ గారికి ఎవ్రీ మంత్ వెళ్ళే సూట్ కేసుల్లో 100కి 100 మార్కులు. నారా లోకేష్ గారికి సంపాదించుకునేటువంటి డబ్బుల్లో నెలకి ఎంత ఆయన వాటాకి 100కి 100 మార్కులు. ఎంప్లాయ్మెంట్ ఎవరికి దొరికింది అంటే మీకు దొరికింది, మీ సామాజిక వర్గానికి దొరికింది, మీ అనుచరులకు దొరికింది, మీ పార్టీ వాళ్ళకి దొరికింది. మీ పార్టీ వాళ్ళకి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయటంలో 100కి 100 మార్కులు, సూపర్ 6 అమలు చేయటంలో 0 మార్కులు. ఓవరాల్గా 100కి 100 మార్కులు వచ్చిన డివిజన్ వేరు, 100కి 0 మార్కులు వచ్చినటువంటి డివిజన్ వేరు. ప్రజల పాలిట చూస్తే 100కి 0, మీ పరంగా చూసుకుంటే 100కి 100 మార్కులు. ది మోస్ట్ సక్సెస్ఫుల్ రూలింగ్ ఆఫ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2024 June 11th onwards till today, you people gain 100కి 100 marks. This is how I can describe. మా పార్టీ విధానం చాలా స్పష్టంగా ఉంది, చాలా సూటిగా ఉంది. మా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనని సమర్థించడం లేదు. కూటమి ప్రభుత్వం ప్రజలను దగా చేసింది. దగాకోరు ప్రభుత్వం, తుండాకోరు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పరిపాలించడానికి ఒక్క క్షణం కూడా అర్హత లేదు. ఈ రాష్ట్ర ప్రజలకి మోసం చేసి, రాష్ట్ర ప్రజలకి చీటింగ్ చేసి, చీటర్స్ అనిపించుకున్న పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు ఒక్క క్షణం కూడా మీకు పరిపాలించే అర్హత లేదు అనేది జయభీమరావు పార్టీ చాలా స్పష్టంగా విమర్శ చేస్తుంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో రోడ్డు మీదకి వస్తాం. మేము ప్రతిపక్షాలన్నింటిని కూడా కలుపుకొని, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి సందర్భంలో కూడా గత ప్రభుత్వాన్ని ఎందుకు కలుపుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే, ప్రధాన ప్రతిపక్షంగా ఒక 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గత ప్రభుత్వంలో 40% ఓటు బ్యాంకు తెచ్చుకొని పేద ప్రజల పట్ల కొద్ది కన్సర్న్ ఉంది,
ప్రజలు ఆ పార్టీని విశ్వసిస్తున్నారనేటువంటి ఒక ఆలోచన ఉంది. సో ఈ 40% ఓటింగ్తో మాత్రమే రాష్ట్ర ప్రజలని ఈ ప్రభుత్వాన్ని దించగలమనే ఒక స్పష్టమైనటువంటి ఆలోచన ఉన్నది కాబట్టే ఖచ్చితంగా ప్రతిపక్షాలన్నింటిని కూడా కలుపుకోవాల్సిన బాధ్యత ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, నారా లోకేష్ రెడ్ బుక్ సృష్టికర్త. 2029 వరకు మీకున్నటువంటి కోరికలన్నీ తీర్చేసుకోండి. 2029 వరకు మీకున్న కోరికలన్నీ తీర్చేసుకోండి. ఎక్కడికైనా వెళ్ళాలా వెళ్ళండి, ఏదైనా తినాలా తినండి, ఏమైనా చేయాలా చేయండి, ఎంజాయ్ చేయాలా ఎంజాయ్ చేయండి, పిల్లలతో గడపాలా పిల్లలతో గడపండి, ఫ్యామిలీతో గడపాలా ఫ్యామిలీతో గడపండి. 2029 తరువాత నుంచి హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని, రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం సృష్టించిన మిమ్మల్ని, రెడ్ బుక్ రాజ్యాంగం సృష్టించిన మిమ్మల్ని చీకటి రోజులు కొన్ని సంవత్సరాల పాటు ఈరోజు ఎంతమందిని అయితే మీరు జైల్లో వేస్తున్నారో, ఎంతమంది ప్రజాస్వామ్య హక్కులను కాలరాసి మీరు జైల్లో వేస్తున్నారో